హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చికెన్తో ఇంకొక గొప్ప స్టార్టర్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి బటర్ గార్లిక్ చికెన్. గొప్ప ఫ్లేవర్స్తో మీరు వండుతుంటేనే సగం అయిపోయిద్ది, అంతలా తినేస్తావు, అంత టేస్టీగా కూడా ఉండిద్ది. ముందుగా 400 గ్రాముల చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇలాగ స్ట్రైనర్లో బాగా వడగట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలలో పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ మీ కారానికి తగినంత వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలాగే సగం నిమ్మ చెక్కను పిండుకుంటే సరిపోతుంది. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు లేకపోతే 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 30 నిమిషాలు అయినా సరే మ్యారినేషన్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత ఈ ముక్కలని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటి ఇలాగ పెట్టుకోండి. ఒక్కొక్కటి పెట్టుకొని పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ముక్క ఒక్కొక్కటి ఇలాగే రెండో వైపుకి మార్చుకోండి. ఇలాగ రెండో వైపుకి మార్చుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ 10 నిమిషాలలో ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగ కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న దీనిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికించుకుంటున్నాం కదా, పైన మూత తీసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాలు అనే కంటే కూడా చికెన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఒక 80 నుంచి 90% దాకా చికెన్ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 20 నుంచి 25 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని సోయా సాస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. డార్క్ సోయా సాస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని కచ్చప్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసిన వెంటనే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. వెంటనే స్పీడ్గా కలుపుకోండి. ఇలాగా చికెన్ ముక్కలు వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. అట్లీస్ట్ ఒక 5 నుంచి 7 నిమిషాల దాకైనా సరే ఉడికించుకోండి. 5-7 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఉడికించేటప్పుడే సగం అయిపోయిద్ది, అంతలా ఖాళీ చేసేస్తాం, అంత టేస్టీగా కూడా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.